చోటు చేసుకుంది. కంటైనర్ లారీని ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు. అయితే 10 మంది ప్రయాణికులకి దాంట్లో ఉన్న వారికి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు ప్రయాణికులు. సో వరుస బస్సు ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. సో చెందుర్తి దగ్గర ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. సో ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులు ఉంటే దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలి. మనం విజువల్స్తో చూస్తున్నాం. సో పక్కనే ఆ కంటైనర్ పక్కనే ఈ బస్సు ఆనుకొని ఉంది. థ్యాంక్ గాడ్ ఇంకా కంటైనర్ కంప్లీట్గా ఆ బస్సుపై ఒలికిపోలేదు, అలా పడిపోలేదు. సో సైడ్ నుంచి అలా రాకుతూ వెళ్ళింది. ఆ తాకుతూ వెళ్ళిన క్రమంలో బస్సులో ఉన్నటువంటి 10 మంది టువర్డ్స్ రైట్ సైడ్ అంటే డ్రైవర్ వైపు కూర్చున్నటువంటి 10 మంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన కొంత ఇప్పుడు అక్కడ ప్రయాణికుల్ని ఆందోళన గురి చేసింది. 40 మందితో వెళ్తున్నటువంటి ఆ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తోంది. 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇక్కడ బస్సు డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రతిసారి ఒక వెనుకాల నుంచి ఢీకొట్టడమో, టర్నింగ్ దగ్గర ఇంకేదో జరగడమో, లోయలో పడిపోవడమో, కాళ్ళలోకి దూసుకెళ్ళడమో, అంటే వాళ్ళు గమ్యస్థానాన్ని ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవ్వాలనేటువంటి ఒక డెస్టినేషన్ పెట్టుకొని. సో మీరు గమనించండి, మీరు బస్సెస్ బుక్ చేసినప్పుడు కూడా కొన్ని బస్సెస్ ఏం చెప్తూ ఉంటాయంటే, ఉదాహరణకి హైదరాబాద్ టు విజయవాడ లేదా వైజాగ్ వెళ్ళాలనుకుంటే కొన్ని బస్సెస్ 12 hours అని, కొన్ని బస్సెస్ 8 hours తీసుకెళ్తామని, కొన్ని బస్సెస్ 9 hours. ఈ రకంగా ఒకరినొకరు కాంపిటీషన్గా పెట్టుకొని వాళ్ళు వేగంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో చాలా నిర్లక్ష్యంగా బస్సును ప్రయాణం చేయిస్తూ ఉన్నారు. సో 14 గంటలు పట్టేటువంటి ఒక బస్సుకి ఇంకో బస్సుకి కేవలం 8 hours ఎలా చేరగలుగుతోంది? ఎలా సాధ్యమవుతోంది? బికాస్ ఆఫ్ ద స్పీడ్. వాళ్ళ స్పీడ్ కానీ, వాళ్ళు హాల్టింగ్స్ కానీ, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ. సో నిర్లక్ష్యం మూలంగానే ఇంతటి వేగంగా వెళ్ళిపోయి ఆ బస్సుని ప్రమాదానికి గురి చేస్తున్నాయి ఆ డ్రైవర్లు, ఆ యాజమాన్యాలు కూడా. సో ఏఎస్ఆర్ ట్రావెల్స్ బస్సుని గుర్తుపెట్టుకోండి. సో ఒకటే మనం చేయాల్సిందల్లా, ఈ మధ్య కాలంలో జరిగే బస్సు ప్రమాదాల్లో ఆ బస్సు ట్రావెల్స్ని గుర్తుపెట్టుకొని వాటిని పూర్తిగా అటు యాజమాన్యం కానీ పబ్లిక్ కానీ బ్యాన్ చేస్తే బెటర్ ఏమో. లేదంటే ఇంతటి నిర్లక్ష్యానికి డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం పుక్కెట్లో మనం తీసుకెళ్ళట్లేదు, ఫ్రీ సర్వీస్ ఏం కాదండి. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా, వాళ్ళ యొక్క అతి కారణంగా మనుషులు అంటే మన ప్రాణాలు పోతున్నాయి అనవసరంగా. వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ట్రావెల్స్ బస్సులో వెళ్తున్నారంటేనే, ఎవరైనా ఎటు వెళ్తున్నామంటే పలానా వైజాగ్కో, విజయవాడకో, అనంతపురంకో వెళ్తున్నారంటే, ఉదాహరణకి ఏపీ స్టేట్స్లోకి వెళ్తున్నారంటే ఎలా వెళ్తున్నావు? ట్రావెల్స్ బస్ స్లీపరా? ఓకే, జాగ్రత్త, పక్కన ఉన్నాయి చూసుకో అనే పరిస్థితి వరకు దారితీసింది. చాలామంది వాటిని అవాయిడ్ చేస్తున్నారు, ట్రైనే బెటర్ ఆప్షన్గా చూస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయంటే ఆ యాజమాన్యాల పైన వెయిట్ లేకపోవడమే. గతంలో కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కేవలం తూతూ మంత్రంగా 1-2 రోజుల వరకు మాత్రమైతే హైదరాబాద్ ఎలిమినగర్లో మామూలు హడావిడి కాదు. పోలీసులు ఎప్పుడు చూసినా చెకింగ్ చేయడమే. 1-2 రోజుల వరకు ఎక్కడ చూసినా చెకింగ్. అబ్బో, ఇంత చెకింగ్ చేస్తారా? ఇంతలా ఉంటాయి చెకింగ్స్ అంటే? ఇంత అవేర్నెస్ కల్పిస్తారా ప్రయాణికులకు అని చెప్పి ఆశ్చర్యపోయాం, ముక్కున వేలేసుకున్నాం అంతా. కానీ మళ్ళీ ఏమైంది? తూతూ మంత్రం అయిపోయింది. ఆ రోజు వరకు గట్టెక్కిచ్చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్ కొలాప్స్. సో ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల నిర్లక్ష్యం, డ్రైవర్ అత్యుత్సాహం, ఇవన్నీ కలిపి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో ఒకటే, మీరు వరుస బస్సు ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఈ బస్ ట్రావెల్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు వీటిని అవాయిడ్ చేయండి. అప్పుడైతేనే బహుశా ఆ ట్రావెల్స్ యాజమాన్యాలకు కొంతైనా బుద్ధి వస్తుందేమో. వాళ్ళు కావాలని చేశారో మనం చెప్పలేం, కానీ నిర్లక్ష్యం కనబడుతోంది కదా. ఓ డ్రైవర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ బస్సుని ఆ ఎదురుగా ఉన్న కంటైనర్ ఢీకొట్టాడు కావాలని చెప్పి మనం చెప్పలేం. కానీ నిర్లక్ష్యం, వేగంగా వెళ్ళాలని ఒక ఆలోచన, స్పేర్లో ఇంకో డ్రైవర్ లేకపోవడం, రాత్రి నిద్రమత్తు, నీ నిద్రమత్తు 40 మంది ప్రాణాలు తీయాలా? రైట్. ప్రజెంట్ ఈ ఘటన పిఠాపురం చెందుర్తి దగ్గర జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో ఈ ప్రమాదం గురైంది. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, సో ఏం జరిగింది? బస్సు ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి? ఆ బస్సు యాజమాన్యం కానీ అక్కడ ప్రయాణికులు కానీ ఏం చెప్తున్నారు? మనోజ్, ఏపీ వ్యాప్తంగా కూడా ప్రైవేట్ బస్సుల యొక్క బస్సు ప్రమాదాలు ఎక్కడో చోట అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కాస్త మృత్యు శకటాలుగా మారుతున్నటువంటి ఘటనలు అయితే రోజు కూడా ఈ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఘటనే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిన్న వరకు కూడా మంటలు ఎగసిపడి జరిగినటువంటి ఘటనలు ఎన్నో చూసాం. కానీ ఆ ఘటనలు ఇంకా మరొక ముందే ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క జాతీయ రహదారి 16పై అయితే ఈ ఘటన అయితే ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, అలాగే అది ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలిసిపోతుందా, ఒరిస్సా అలాగే వైజాగ్ అలాగే రాజమండ్రి మీదుగా హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఈ జాతీయ రహదారి
వన్నిపూడి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అయితే ఈ ప్రమాదం అయితే సంభవించింది. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాహనాలు అంటే ఇక్కడ అక్కడ జాతీయ రహదారికి మెయిన్నెస్ ను ఉపయోగించేటువంటి వాహనాలు అయితే ఆ వాహనం వద్ద ఒక ట్రక్ ఏదైతే ఒక లారీ అయితే ఆగే ప్రయత్నం అయితే చేయింది. వెంటనే ఒక్కసారిగా అతి వేగంగా వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు అయితే ఒక్కసారిగా లారీ కంటైనర్ అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ మొత్తం లారీ బస్సులో ఉన్నటువంటి ఎదర భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం కాకుండా బస్సులో ఉన్నటువంటి 35 నుంచి 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందులో 10 మంది వరకు కూడా ఆ బస్సు రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా 10 మందికి పైగా అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైద్యం కోసం అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వారందరూ కూడా రోడ్డు పైన రాత్రంతా కూడా జాగారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎటు కాని పరిస్థితి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు, ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు, అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఏఎస్ఆర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతి వేగంగా వచ్చి ఈ యొక్క ట్రక్ ను ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతం రాత్రి పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకైతే సహాయక చర్యలు అయితే చేపట్టినప్పటికీ ఇప్పుడు బస్సులో ఉన్నటువంటి వారు మొత్తం 35 మంది 40 మంది వరకు ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికీ కూడా తీవ్ర గాయాలైనప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలు అవి అందులో ఎదుట రైట్ సైడ్ కూర్చున్న ప్రతి ఒక్కరి ప్రయాణికుడు కూడా తీవ్ర గాయాలు అవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మరో కొందరిని తరలించుడుగా కూడా తెలుస్తొస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు సహాయక చర్యలు అయితే వాళ్ళకి అందుతున్నాయి. రాత్రి 11:30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాత్రి నుంచి కూడా వాళ్ళకి కొంతమందిని రోడ్డు మీద